మాటిచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇవ్వాలి. అది కాకుండా ఏది పడితే అలా మాట్లాడితే దాని వల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. Let's welcome them. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థి రామస్వామి మీద రాజారత్నం గారు భారీ మెజార్టీతో సర్పంచ్ గా గెలుపొందారు. రాజరత్నం రాజరత్నం నన్ను గ్రామ సర్పంచ్ గా గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇక నుంచి మీకు ఏ సమస్యలు వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఈ సర్పంచ్ రాజారత్నం ఉన్నాడన్న విషయం మర్చిపోకండి. కమిట్ అయ్యాడు, అయిపోయాడు. అంతేకాదు మన ఊరికి సేవ చేసి రాష్ట్రంలోనే ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకోకపోతే నా పేరు రాజారత్నమే కాదు. వాడప్పుడు వీడెవడు అరే శ్యామల, నా గెలుపులో నీ పాత్ర ఎంతో ఉందిరా. రాజరత్నం, మా ఊరికి మంచి నాయకుడు కావాలి కాబట్టి మేము గెలిపించుకున్నాం. థ్యాంక్ యూ. సరే 10 రోజుల నుంచి అరిచి అలసిపోయారు. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. రాజరత్నం కంగ్రాట్స్. థ్యాంక్స్ తమ్ముడు. ఓడిపోయానని బాధపడకు. గెలుపోవటంలో సహజం. ఈ రోజు నేను గెలుస్తాను, రేపు నువ్వు గెలుస్తావు. నెక్స్ట్ టైం బెటర్ లక్. థ్యాంక్స్. తాత అయిపోయాడు. ఇక్కడ వచ్చి కూర్చున్నాను తాత. నాకు 4 కొడుకులు ఉన్నారు. ఒక్క ఎదవో నన్ను బాగా చూసుకోవట్లేదు. తాత నువ్వేం బాధపడకు, నేను నీకు ఉన్నాను తాత. నువ్వు గొప్పడుగురా. నేను కాదు తాత గొప్పని, మన ఊరి సర్పంచ్. అదేంటి? నువ్వు ఉండేది ఆయన ఇంట్లోనే. సర్పంచ్ గారు రాజరత్నం. ఏంటి శ్యామల? ముసలోడు పాపం 4 కొడుకుల్ని కన్నాడు, ఒక్కడు కూడా సరిగ్గా చూడట్లేదు అంట రాజరత్నం. ఓ అవునా? వృద్ధాశ్రమం ఏమైనా వేద్దామా? ఏం మాట్లాడుతున్నావు రాజరత్నం? ఇతన్ని వృద్ధాశ్రమంలో వేస్తే సర్పంచ్ గా నీ పరువు ఏమవుద్ది, ఊరి పరువు ఏమవుద్ది? ఏం చేద్దాం శ్యామల? నీ ఇంట్లో ఉంచుదాం. ఇంట్లో ఉంచడం ఏంటి శ్యామల? రాజరత్నం, ఇప్పుడు మా ఊరికి పెద్ద దిక్కు ఎవరు? నువ్వే కదా. అవును. మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీకే కదా చెప్తా. అవును. మరి నువ్వు లోపలికి పోతావు, ఇంట్లో పో. అది కాదు శ్యామల, ఒక్క నిమిషం. వాడికి చేత కాకపోతే దిగిపోమని చెప్పు, మేమెక్కుతాం. రాజరత్నం, మేము నిన్ను గెలిపించాం, నువ్వు మానవత్వాన్ని గెలిపించాలి రాజరత్నం. తాత నువ్వు లోపలికి పో తాత. రాజరత్నం, ముసలోడు కొద్దిగా జాగ్రత్త చూసుకో. ఏంటో ఈ శ్యామల, ముసలోడు నా ఇంట్లో పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఒకడైతే పర్లే, ఇప్పుడు ఎన్నో వస్తాయో. అమ్మా, అయ్యా, ధర్మం చేయండి అయ్యా. ఇంట్లో ఎవరైనా ఉన్నారా బాబు? ధర్మం చేయండి అయ్యా. తమ్ముడు, నువ్వు ఎన్ని రోజుల నుంచి అడుక్కుంటున్నావు? 4-5 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నావు అయ్యా. ఇక నుంచి నీకు అడుక్కునే అవసరం లేదు తమ్ముడు. అదేంటయ్యా? అవును తమ్ముడు. రాజరత్నం ఏంటి శ్యామల? ఈడు మన ఊర్లో అడుక్కుంటున్నాడు రాజరత్నం. ఇప్పుడు ఏం చేయాలి శ్యామల? వాడి పేరు మీద 1 ఎకరం పొలం రాయి రాజు. వాడికి 1 ఎకరం రాసావనుకో, ఈ బొచ్చ వదిలేసి నాగలు పట్టుకుంటాడు. వాడు నాగలు పట్టుకుంటాడు, బొచ్చి నేను పట్టుకోవాలా? అలా మాట్లాడతాంట రాజరత్నం. మరి లేకపోతే ఏంటి శ్యామల? ముసలోడిని ఒకటి తీసుకొచ్చి లోపల పెట్టావు, ముష్టోడిని తీసుకొచ్చి ఎకరం పొలం రాయమంటున్నావు. ఏంటి శ్యామల ఇది? శ్యామల, వాడికి చేత కాకపోతే చెప్పు, మేమెక్కుతాం. ఈడొక్కడు ఒలింపిక్స్ లో కాంగ్రా పట్టుకుని రెడీగా ఉంటాడు ఈడు. ఒక్క సిగ్నేచర్ ఈ పేపర్ మీద ఒక్క సంతకం. నువ్వు చేయి రాజరత్నం. చూడరా, మనసు వ్యక్తిగా నీకు 1 ఎకరం పొలం రాశాడు రా. వీడో బలవంతంగా రాయించేసి నేను రాజారని చెప్తాడు, దరిద్రుడు. మన సర్పంచ్ కి థ్యాంక్స్ చెప్పు. అయ్యా మీరు దేవుడు, అయ్యా దేవుడు. ఇప్పుడైనా ముష్టి భాష ఆపేసి వ్యవసాయం చేసుకోపో. రాజరత్నం అమర్ హై. అమరే కాదురా, హమారా హై. ఇప్పుడు నువ్వు 100% సర్పంచ్ పదవికి న్యాయం చేస్తున్నావు రాజరత్నం. 100% న్యాయం చేస్తున్నావు. నువ్వు మాత్రం నన్ను అన్యాయం చేస్తున్నావురా. రాజారత్నం, ఆకలి పొయ్యి మీద అన్నం పెట్టు. ఇప్పుడే 1 ఎకరం పెట్టాను రా. 10 పూటలు తింటున్నా, 10 సార్లు తింటున్నావు రా దరిద్రుడా. అసలు అందుకే రా నిన్ను మేపలాకి బయట తరిమేసి ఉంటారండి. సర్పంచ్ గారు మళ్ళీ ఎవడు వచ్చాడు? ఏంటి? ఇది నా కోడండి. అయితే 2 రోజుల నుంచి గుడ్డు పెట్టట్లేదండి.
2 రోజుల నుంచి గుడ్డు పెట్టడం లేదా? అవునండి, గుడ్డు వస్తున్నట్టుగానే ఉంటుందండి, కానీ బయటకు రావట్లేదండి. అదేంటండి అలా చేస్తారు మీరు? ఏ సమస్య వచ్చినా నేనున్నాను మీకు అన్నారు కదండి. సమస్య కోడి గుడ్డు పెట్టడం లేదు, మరి పేడ వేయడం లేదు, సర్పంచ్ చెప్పాల్సిన సమస్యలు అంటారు ఇవే. అది కాదండి, కోడి గుడ్డు అండి. గుడ్డు అంటే నడ్డి మీద అంటే పోదులకే గుడ్డు రకరకాలుగా ఉన్నారా ఈ ఊర్లో అందరూ. రాజారాత్రం ఎక్కడ తగిలావరా నువ్వు? నాకు తగిలావే నువ్వు. ఆడేమో గుడ్డు అంటాడు, ఈడేమో ఫుడ్ అంటాడు. అసలు ఈ వయసులో ఎలా అరుగుతుందిరా? నేను వండి పడతాను. హలో, అవునా? సరే, మన సర్పంచ్ తీసుకొస్తాను ఓపెనింగ్ కి, మీరందరూ రెడీ చేసుకోండి. రాజరత్న, ఏం చేస్తున్నావు? ఏంటి శ్యామల వాడికి కొడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక నప్ప చెప్పావు కదా, ఆడికి వండి పెడుతున్నాను. నేను ఈ ఊరికి సర్పంచ్ అయ్యాను, ఆడికి వంట పుట్టిన నాకేం అర్థం కావట్లేదు. సర్లే, చిన్న ఓపెనింగ్ ఉంది, ఆ ఓపెనింగ్ వెళ్ళొద్దాం. ఓపెనింగ్ ఇది శ్యామల సర్పంచ్ చేయాల్సినటువంటి పనులు ఇవి. ఇది చేయొచ్చు, ఏదేదో చేయొచ్చు. ఉండొస్తాను. ఓపెనింగ్ అన్నావు ఏంటది? ఏదో దిగుమతికి సంబంధించిన కార్యక్రమం అంట. దిగుమతి కార్యక్రమం. సరే పద. హరినాథ్ గారు, మన సర్పంచ్ గారు వచ్చారు. నమస్కారం సర్పంచ్ గారు, రండి. నమస్కారం. ఏదో ఓపెనింగ్ అన్నారు. మరుగుదొడ్లు స్లో కాంప్లెక్స్ చాలా కష్టపడి కట్టుకుని మీ పేరు పెట్టుకున్నామండి. దిగుమతి కార్యక్రమం అంటే ఇదా? ఓపెనింగ్ అంటే ఏ వైన్ షాపో ఏ ఫైనాన్స్ షాపో అనుకున్నాను రా. ఇది అనుకోలేదురా. ఫస్ట్ టైం నా పేరు చూసి నాకు అసహ్యం వేస్తుందిరా. ఆ బోర్డు మీద నా పేరుని తీయించేరా. ఏంటి రాజరత్నం, ఎంతో అభిమానంగా వాళ్ళు నీ పేరు పెట్టుకుంటే పేరు తీర్చేదంటావేంటి నువ్వు? శ్యామల, వాడికి చేత కాకపోతే దిగిపోమని చెప్పు, మేము ఎక్కుతాం. ఎక్కడ ఎక్కువ నా మీద ఎక్కండి. నువ్వు ఎక్కుతావు, మధ్యలో ఈడు ఎక్కుతాడు, మధ్యలో రోజంతా ముసలోడు ఎక్కుతాడు. ఎక్కడరా అందరూ ఎక్కించుకోవడానికి నేను ఉన్నాను ఇక్కడ. సర్పంచ్ అయిన తర్వాత మొట్టమొదటి ఓపెనింగ్ ఇది చేయాల్సి వస్తుంది అనుకోలేదురా. చెప్పట్లేవు. నాకు యాపర్ కూడా ఉందా? రాజరత్నం, ఒక్కసారి లోపలికి వెళ్ళేసరా. నీ మైండ్ పోతలేరా? ఆ కార్యక్రమం ఏదో మీరు చూసుకోండి. సంతోషం కదా? రాజరత్నం, సంతోషం. ఇప్పుడు ఏంటంటే 2 రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది, బట్టలు పెట్టాలి. నీకా? నేను అంత స్వార్థపడిన రాజరత్నం, మన ఊరు వాళ్ళందరికీ. నాకంటే ముందు సర్పంచ్ అయిన వాళ్ళందరూ కలిసి ఇలాగ ఊరు వాళ్ళందరూ బట్టలు తీసారా? అప్పుడు ఎదవాళ్ళు 10లో ఉన్నారు, ఇప్పుడు 10లో ఉన్నది ఎవరు? రాజరత్నం. బొంగులో రత్నం రత్నం అంటూనే నన్ను నాయకుని చెప్తున్నారా? శ్యామల, వాడికి చేత కాకపోతే దిగిపోమని చెప్పు, మేము ఎక్కుతాం. ఇప్పుడు నువ్వు ఊరి వాళ్ళకి బట్టలు పెడతావా లేదా? ఎలా పెట్టమంటారా? నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా? రామస్వామి, ఫస్ట్ టైం ఒక వెదవకి ఓటేస్తానని నేను ఫీల్ అవుతున్నాను రామస్వామి. నేను మోసపోవడం కాకుండా ఊరు మొత్తం మోసపోయింది రామస్వామి వీడికి ఓటేసి. అయ్యలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, మనం అందరం మోసపోయాం. ఓటేసిన పాపానికి మనల్ని కాటేశాడు. థ్యాంక్ యూ రామస్వామి. రాజకీయ నాయకుడుగా నువ్వు గెలిచావు, కానీ ఓటర్గా మేమే ఓడిపోయాం. థ్యాంక్ యూ, కృతజ్ఞత చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత భారీ డైలాగులు ఎందుకురా? నా పేరు మీద 2 ఎకరాల పొలం ఉందిరా. ఇది అమ్మేసి ఊరు మొత్తాన్ని బట్టలు తీసిరా. ఎప్పుడు ఊరు వాళ్ళందరూ బట్టలు కొనుక్కుంటారు, నాకు తప్ప. రాజకీయ నాయకుడు అంటే నీలా ఉండాలి రాజరత్నం, నీలా ఉండాలి. వాటర్ మాత్రం నీలా ఉండకూడదురా, కార్యకర్తలు ఇలా ఉండకూడదు. రాజరత్నం, ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు. నన్ను తిని ఇంట్లో బియ్యవన్నీ నువ్వు తినేస్తాను, ఆస్తి మొత్తం వాడు తినేస్తాడు. గెలిచిన తర్వాత ఎలిగిపోయే నాయకులు చాలా మందిని చూసారా? గెలిచిన తర్వాత కూడా నలిగిపోయే నాయకుడు నేను ఒక్కడే ఉన్నాను రా. ఆకలి వండి పెడతా. రాజరత్నం ఏం చేస్తున్నావు? నాకే టెన్షన్ కదా వీడు వస్తుంటే. రాజరత్నకి ఎంత టెన్షన్. అరే
ఏం చేస్తాను రా, ఆడికి వండి పెడతాను. అరే శ్యామల, ఆడేంట్రా బాణపొట్టకు అంతేసి తింటున్నాడు. ఆడు చెయ్యారటం లేదు, నా పొయ్యారటం లేదురా. ఆడు చెయ్యారటం లేదు, నా పొయ్యారటం లేదురా. ఒక్కొక్కడికి ఒక వీక్నెస్ ఉంటది రా. వీక్నెస్ పాపం ఏం చేస్తాం. సరే నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. నువ్వు కొత్తగా సర్పంచ్ అయ్యావు కదా, ఊరి వాళ్ళందరూ ఇళ్ళకి రంగులు వేద్దాం అనుకుంటున్నారు. ఒక్క నిమిషం తీసుకురా, పేపర్ తీసుకురా. తీసుకొస్తాను. మంచి నాయకుడు, మా ఊరికి కావాల్సిన నాయకుడు. రాజరత్నం పేపర్ తీసుకొస్తా అనుకుంటే సూట్ కేసు తీసుకొని వచ్చావు. నేను పో దండవరా. నీ ఊరు వద్దు, మీరు వద్దు, నాకు పదవి వద్దురా. నేను పోతాను. ఎక్కడికి పోతావు రాజరత్నం? అడవిలోకి పోతాను రా. ఆకులు వాళ్ళమైనా తింటాను కానీ మళ్ళీ నీ ఊర్లో అడుగు పెట్టరా. ఈ ఊర్లోకి రాను. రాజారత్నం నేను వస్తున్నా. నీకు దండం పెడతాను, నన్ను వదిలి. నేను వస్తున్నా రాజారత్నం. రాజారత్నం పోరా. మా ఊరికి సర్పంచ్ లేకపోతే మాకేమైనా లోటారా? మా నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారు. ఆవిడింటికి వెళ్తాం. ఆవిడ ఊరికి కలర్ వేయడం కాకుండా మా రోడ్ల కూడా కలర్ వేస్తుంది. ఆవిడ వాడప్పుడు వీడప్పుడు నమస్తే మేడం, రండ్రా. రోజా గారు, మీ దగ్గరికి నెక్స్ట్ వస్తున్నారు వీళ్ళందరూ. సత్యపండు చెప్పుకున్నాడు ప్రాబ్లం, నేను చెప్పుకోలేకపోతున్నా. వెలిగిన ఎమ్మెల్యేలు చూశాను కానీ ఇలా నలిగిన ఎమ్మెల్యేలు చూడలే. ఇవన్నీ లేదమ్మా, లాస్ట్ లో నా పేరు రోజా పేరు ఉండాల్సింది. రోజా గారి పేరు ఒకటే అండి. ప్రజలు చైతన్యవంతులు కావాలి. అసలే వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోద్ది, దానికి తోడు దొంగలు పడి ఉన్న వెతకపోతున్నారు. ఏమిస్తావు బాబు, ఇంటికి ఒక కారు ఇస్తే పోతే కారు ఏ కష్టం వచ్చినా నన్ను వచ్చి అప్రోచ్ అవ్వండి అని చెప్పాడు. అర్థమైంది. అనవసరంగా ఇరుక్కున్నాడు అనుకున్నా. ఆయన పేరు చేసి ఆయనే అసహించుకునేలాగా ఒక రిబ్బన్ కట్టింగ్ కూడా పెట్టించాం. బాగుంది, కొత్తగా అనిపించింది. నాగబాబు సార్, ఈ స్కిట్ చూస్తున్నాను సేపు నేను రోజాని గమనించింది ఏంటంటే ఈ ప్రభావం దగ్గర ప్రజల మీద ఎంత ఇదేంటి ఇలాంటి స్కిట్. పాపం సత్తిపండు చాలా టెంపరీ ఫ్రస్ట్రేషన్. అమ్మో, రాజకీయం చూడటానికి అట్రాక్టివ్ ఉంటుంది కానీ చాలా దారుణమైన పరిస్థితి. నాకు ఒక ఎమ్మెల్యే చెప్పాడు, రోజా ఎందుకు వచ్చిన ఎమ్మెల్యే సార్ ఇది, ప్రతి నియోజకవర్గంలో రోజు ఒక 30 పెళ్లిలు జరుగుతుంటాయి, ఒక 20 చావులు. వాడు పొద్దులే రాకపోతే అంతేలేండి ఓట్లు ఇస్తాడు. మేడం గారికి అన్ని కలెక్ట్ అవుతున్నారు. చాలా కాంటెంపరీ స్కిట్ చంద్ర, ఎక్సలెంట్. రేపొద్దున టెలికాస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే ఎమ్మెల్యేలు ఇది అనేక భాషల్లో కూడా అనువదించాలని నేను కోరుకుంటున్నాను.